హాయ్ అండి, నేను మీ విజయ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంటి పూజ. దీన్ని సంక్రాంతి అంటారు, పెద్దల పండుగ అని కూడా అంటూ ఉంటారు. ఈరోజు పూజాదులు పూర్తి చేసుకున్న తర్వాత చనిపోయిన పెద్దలకి పళ్ళు పెట్టుకుని పేదవారికి ఎవరికైనా ఆ పళ్ళని, ఆ వంటకాలని, బట్టల్ని కూడా పెట్టి పూజించుకుంటారు. అందుకే దీన్ని పెద్దల పండుగ అని కూడా అంటారు. ఈ పెద్దల పండుగ రోజు పెద్దల కోసం గారెలు, అన్నం పరమాన్నం చేసి నివేదిస్తారు. అరటిపళ్ళు, గారెలు, బెల్లం పరమాన్నం కూడా పెద్దలకు పెట్టి దాన్ని పేదలకు పంచుతారు. ఇంట్లో వాళ్ళు కూడా ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు. దానికోసం నేను ఇలా చేశాను. ఇది మా ఇంటి పూజ. ఈరోజు ఇలా పూజించుకున్న తర్వాత ఇలా గారెలు, బెల్లం పరమాన్నం, అరటిపళ్ళు పెద్దలకు నివేదించుకుని స్వయం పాకం కూడా ఇచ్చుకుంటారు. బ్రాహ్మలకు కానీ ఎవరైనా లేని వాళ్ళకి కానీ స్వయం పాకం ఇస్తారు. ఈ స్వయం పాకంలో బియ్యం, బెల్లం, నూనె, ఉప్పు, పప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు, రకరకాల మన శక్తి కొలది ఉన్న కూరగాయలు ఇందులో కంపల్సరీగా ఇదిగో ఇలా పెద్దల ఫోటో దగ్గర ఇలా పళ్ళు బట్టలు పెట్టి పూజించుకున్న తర్వాత ఇదిగో ఇలా స్వయం పాకం కోసం వంకాయలు, తోటకూర, దోసకాయ, అరటికాయలు, మంచి గుమ్మడికాయ ముక్కలు, కంద, ఇలా రకరకాల కూరగాయలు, బియ్యం, పప్పు, ఉప్పు, నూనె, మిరపకాయలు, చింతపండు, బెల్లం, పెరుగు అన్నీ వీటన్నిటినీ ఇలా స్వయం పాకంగా బ్రాహ్మలకు కానీ ఎవరైనా పేదవారికి కానీ ఇస్తారు. వాళ్ళు ఈ రకాల కూరగాయలతోటి, వస్తువులతోటి వాళ్ళు తృప్తిగా భుజించాలని అరిటాకును కూడా అందు మీద పెట్టుకుని ఈ స్వయం పాకాన్ని అందిస్తారు. ఇలా చేస్తే పెద్దల ఆశీర్వాదాలు ఎప్పుడు మనకు ఉంటాయని ప్రతీతి. అందువల్ల ఇలా స్వయం పాకం ఇచ్చుకుంటాం మేము. చూస్తున్నారుగా, ఈరోజు సంక్రాంతి పూజని ఇలా పూర్తి చేసుకున్నాను నేను. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.